అంతట సూత మహర్షి మునులందరితో, నాయనలారా, ఇంకొక చిన్న వృత్తాంతము వినండి. ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే తుంగధ్వజుడనే మహారాజు ఒక రోజున వేట నిమిత్తమై అడవికి వెళ్లి క్రూర మృగముల వేటాడి వాటిని సంహరించి అలసట తీర్చుకున్నటకై ఒక వటవృక్షము కింద కూర్చుండగా, ప్రక్కనే కొద్ది దూరమున ఉన్న చెట్టు వద్ద కొంతమంది గొల్లపిల్లలు భక్తి శ్రద్ధలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరిస్తుండగా చూసి ఆ బాలకుల కీర్తనలు వింటూ ఆ మహారాజు ముగ్ధుడైనాడు. అంతట మహారాజును చూసిన ఆ బాలకులు భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదములు తీసుకుని వెళ్ళగా, ఆచారము అనాచారము తెలియని మూర్ఖులు వీళ్లచే ప్రసాదము స్వీకరించిన ఎడల ఇతర రాజులచే తనకు అప్రదిష్ట కలుగునని భావించి, పిల్లలు చేసే వ్రతంలో భగవంతుడు సాక్షాత్కరించి ఉండునా అనుకుని విర్రవీగి వాళ్ళిచ్చు ప్రసాదాన్ని తిరస్కరించి అశ్వాన్ని అధిరోహించి రాజమహలు చేరగా, భగవన్మహిమ వల్ల రాజమహలు తగులబడి రాజుగారి 9 కుమారులు మరణించారు. రాజ్యములోని వారందరూ పిచ్చివారైనారు. ఇదంతా చూసిన మహారాజునకు మతిపోయినట్లనిపించింది. భగవాన్, ఏమిటి వైపరీత్యం? నా భార్య, పిల్లలు, రాజ్యము సర్వనాశనమైన తరువాత నేను మాత్రముండి ప్రయోజనమేమిటి అని ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధుడవగా, అంత మహారాజా, నీవు అధికార మదాంధుడవై విర్రవీగి అహంకారముతో గొల్లపిల్లలిచ్చే ప్రసాదాన్ని తిరస్కరించి వచ్చినందులకు గాను ఫలితమిది. శ్రీ సత్యనారాయణ మహాత్ముడంటే సామాన్యుడనుకున్నావా? వెళ్ళు, గొల్ల పిల్లలకు క్షమాపణ వేడుకొని ప్రసాదము స్వీకరించిన ఎడల నీ సర్వ దుఃఖములు నశించి తుదకు ఇహమందు సుఖపడి అంత్యమున ముక్తిని పొందగలవు అన్న ఆకాశవాణి ద్వారా విన్న పలుకులు అతనికి ఎంతో ఆశ్చర్యము కలిగించినవి. అంతట మహారాజు లెంపలేసుకుని నిష్కళంకమైన హృదయముతో భగవత్ ప్రార్థన గావించి ఆ బాలకుల వద్దకు చేరి, బాలకులారా, భగవంతుడి దృష్టిలో సర్వమానవులు సమానమేనన్న విషయము మరచాను. అహంకారము వల్ల కలిగిన ఫలితమిది. నాయనలారా, నన్ను క్షమించి ప్రసాదమివ్వండి అని ప్రసాదాన్ని స్వీకరించి దైవాన్ని మదిలో తలచి పురోన్ముఖుడయ్యాడు. ఎప్పటిలా రాజమహలు కళకళలాడుతూ కనిపించింది. తమ కుటుంబమంతా సంతోషంగా ఎదురయ్యారు. ప్రజలను, రాజమహలును చూసిన మహారాజు ఆనందపరవశుడై శ్రీ సత్యనారాయణ స్వామిని వేణోళ్ల కీర్తించి జన్మ జన్మలకు మరువనని తలంచి మళ్లీ గొల్లపిల్లలను పిలిపించి బంధుజన సమేతుడై వ్రతమాచరించినాడు. ఉన్నన్నాళ్లు ప్రతి పౌర్ణమి, సంక్రాంతికి వ్రతమాచరిస్తూ అష్టైశ్వర్యాలతో సుఖించి తన ప్రజలందరికీ వ్రతమును గురించి ప్రచారము గావించి తుదకు ముక్తి పొందాడు. మహానుభావులారా, సూతుడు శౌనకాది మునులందరికీ ఈ వ్రత కథను గురించి తెలిపి, ఈ వ్రతం ఆచరించు వారలకు, ఈ కథను శ్రద్ధగా వినువారలకు రోగ శోక భయ విపత్తులు దూరమై మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖించి అంత్యమున ముక్తిని పొందగలరని తెలిపిరి. ఈ విధముగా స్కంద పురాణ రేవాకాండములోని 5వ సమాప్తము. సర్వం శ్రీ సత్యనారాయణార్పణమస్తు. శ్రీ సత్యనారాయణ స్వామికి జై.
పారాహుషార్ 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 తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ అంబారి ఏనుగునెక్కి అందాల మాయువరాజు అంబారి ఏనుగునెక్కి అందాల మాయువరాజు ఊరేగుతూ వచ్చేనమ్మా పారాహుషార్ 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 కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు తూరుపమ్మ పారాహుషార్ దుందుడుకు దుండగీడు దిక్కుతోచ నీడు చూడు దక్షిణమ్మ పారాహుషార్ పాలు పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు పడమరమ్మ పారాహుషార్ చిత్తులెన్నో వేస్తాడమ్మా జిత్తులెన్నో వేస్తాడమ్మా దుత్తలు పడదోస్తాడమ్మా ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ 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 రంగు మేనివాడు వేయి నామాలవాడు తూరుపమ్మ పారాహుషార్ ఏ మూలను నక్కినాడు ఆనమాలు చిక్కనీడు దక్షిణమ్మ పారాహుషార్ మొరాయించుతున్నాడమ్మా పడమరమ్మ పారాహుషార్ ముక్కుతాడు కోసేయాలి ముట్టి పొగరు తీసేయాలి ముక్కుతాడు కోసేయాలి ముట్టి పొగరు తీసేయాలి ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్
జో 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 జో